హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. బంగాళాఖాతంలో తమిళనాడు, శ్రీలంక తీరాలకి ఆనుకొని అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు తాజాగా అప్డేట్‌ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే ముఖ్యంగా ఈ యొక్క అల్పపీడనం ఏర్పడడంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రాత్రి నుంచి కూడా చిత్తూరు, అనంతపురము, తిరుపతి, నెల్లూరు ఈ జిల్లాల పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది పూర్తిగా మారిపోయి మరొక వైపు చలిగాలులు కూడా తీవ్రంగా వీస్తూ ఉన్నాయన్నమాట. ఇక ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది? వర్షాలు పడితే ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో పడేందుకు అవకాశాలైతే ఉండొచ్చు? మళ్ళా ఇది తుఫాన్‌గా బలపడేందుకు ఛాన్సెస్ ఉందా? లేదా? అనే వివరాల గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసేసి, నేను చెప్పేటువంటి విధానం మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి గైస్. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. వెదర్‌కు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు రీసెంట్‌గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము బలపడి తుఫాన్‌గా మారింది. ఆ తుఫాన్‌కు దిత్వా తుఫాన్ అని పేరు కూడా పెట్టడం జరిగిందనమాట. ఈ యొక్క దిత్వా తుఫాన్ ప్రభావంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో దాదాపుగా 3-4 రోజుల పాటు ఎడతెరపి లేకుండా వర్షాలయ్యేటువంటివి కురవడం జరిగిందనమాట. మీకందరికీ తెలిసిన విషయమే. సో, ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులు కోలుకుంటున్నటువంటి నేపథ్యంలో మళ్ళా కూడా సేమ్ మనకు అదే ప్లేస్‌లో శ్రీలంక అండ్ పుదుచ్చేరి, తమిళనాడు తీరాలకు ఆనుకొని ఇంకొక అల్పపీడనం అనేది ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మీరిక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద మీకు గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా వచ్చేసి మీకు లొకేషన్ కూడా గమనించొచ్చు ఈ యొక్క ఇమేజ్‌లో. ఇక్కడైతే ప్రస్తుతానికైతే ఏర్పడి ఉందన్నమాట. ఈ శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు ఆనుకొని బంగాళాఖాతంలో. అయితే దీని ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో వాతావరణం అనేది ఎలా ఉండబోతుంది? మళ్ళా ఇది మనకు తుఫాన్‌గా ఏమన్నా బలపడుతుందా? ఒకవేళ ఇది బలపడినట్లయితే ఏ ప్రాంతాల్లో వర్షాలనేటువంటివి పడేందుకు ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అనే వివరాల గురించి చెప్తాను. ప్రస్తుతానికి మనకొచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అనే విషయం గురించైతే తెలుసుకుందామండి. సో, ముఖ్యంగా మనకు ఇది తమిళనాడుకి ఆనుకొని ఏర్పడి ఉంది కాబట్టి అల్పపీడనం అనేది. ఆల్‌మోస్ట్ ఆల్ తమిళనాడుకు దగ్గరగా ఏర్పడినటువంటి అల్పపీడనాల వల్ల చెన్నైలో ఎక్కువగానే వర్షాలనేటువంటివి పడతాయన్నమాట. చెన్నైకి వర్షాలు పడిన వెంటనే మనకు దాని ఎఫెక్ట్ అనేది చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సూళ్లూరుపేట, తడ, నాయుడుపేట, గూడూరు, కోటావాకాడు, నెల్లూరు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, కావలి కావచ్చు, దాని తర్వాత పొదలకూరు, కలువాయి, ఇక ఈ రాపూరు కావచ్చు, నెక్స్ట్ పెంచలకోన, వెంకటగిరి, తిరుపతి, ఏర్పేడు, పల్లంపేట, ఇటు సైడ్ చిత్తూరు డిస్టిక్కు అండ్ అలాగే వీటికే ఎక్కువ ఎఫెక్ట్ అనేటువంటిదైతే ఉంటుంది. ముఖ్యంగా చిత్తూరు డిస్టిక్ అంతా కాదు. చెన్నైకి, తమిళనాడుకి ఆనుకున్నటువంటి ప్రాంతాలకు వరకే చెప్తూ ఉన్నాను. మెయిన్ మనకు ఈ చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు. సో, ఇదివరకు కూడా ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో ఈ ప్రాంతాల్లోనే ఎడతెరపి లేకుండా వర్షాలనేటువంటివి కురవడం జరిగింది. ఎందుకంటే ఇదివరకు ఏర్పడినటువంటి తుఫాన్ కూడా మనకు సేమ్ ఈ పొజిషన్‌లోనే ఏర్పడి రావడం జరిగింది. ఈ శ్రీలంక, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఏర్పడి ఈ దిశగా అయితే కదులుతూ వచ్చింది కాబట్టి భారీగానే వర్షాలైతే కురిసాయన్నమాట. సో, ప్రస్తుతానికి ఇప్పుడు కూడా మనకు ఇదే ప్రాంతంలో ఏర్పడైతే ఉంది అల్పపీడనం అనేది. సో, ఇది మాక్సిమము మనకొచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం తుఫాన్‌గా మారేందుకు అవకాశాలైతే లేవన్నమాట. సో, ఇక ఈ అల్పపీడనం ప్రభావంతో కురుస్తాయి వర్షాలు. గత రాత్రి నుంచి కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం ఈ ప్రాంతాల్లో వాతావరణం అనేది పూర్తిగా మారిపోయింది. మబ్బులంతా కూడా కమ్ముకొని చలిగాలులనేటువంటివి తీవ్రంగా వీస్తూ ఉన్నాయన్నమాట. క్లైమేట్ మొత్తం కూడా పూర్తిగా చేంజ్ అయిపోయింది. సో, మనకు పడితే చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలకు ఖచ్చితంగా పడతాయండి వర్షాలనేటువంటివి. అది కూడా మోస్తరుగానే పడతాయి. అంత భారీ ఎఫెక్ట్‌తో కూడుకున్నటువంటి వర్షాలనేటువంటివి నమోదయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. ఇది ఈ ఇమేజ్‌లో చూడొచ్చు మీరు ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ప్రస్తుతానికి మనకు ఈ అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో ఆల్రెడీ కూడా ఈ ప్రాంతాలన్నిటికి వర్షాలనేటువంటివి స్టార్ట్ అయిపోయినాయి. సో, ఇక ఈ చెన్నైకి
వర్షాలటువంటివి కూడా పడుతూ ఉన్నాయి కాబట్టి తిరుపతి డిస్టిక్‌లో కొన్ని కొన్ని ప్రాంతాలకు, చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలకు కూడా జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు లేదా ఒక మోస్తరుగా రెయిన్ అనేది నమోదయ్యేందుకు అవకాశాలైతే ఉండొచ్చు. క్లైమేట్ మొత్తం కూడా చల్లగా మారిపోయి ఉంటుందనమాట. మనకు మబ్బులతో కప్పబడి. ఓకేనా? సో, ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో కూడా అబ్జర్వ్ చేయొచ్చండి మీరు. మీకు ఇంకొంచెం క్లియర్‌గా అర్థమవుతుంది. ఇది చూడొచ్చు. సో, ప్రస్తుతానికైతే వెదర్ అనేది ఇలా అయితే ఉంది. సో, ఈ దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు తప్ప మిగిలినటువంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఈ రెయిన్ ఎఫెక్ట్ అనేది ఉండదనమాట. ఈ ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దీనికి అంత ఎఫెక్ట్ అయితే ఉండదసలు. మామూలుగా ఎండ అనేది వస్తుంది. సో, కేవలము ఈ తమిళనాడుకు, చెన్నైకి ఆనుకున్నటువంటి ఈ ప్రాంతాలకు మాత్రమే క్లైమేట్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. సో, వర్షాలు కూడా పడితే చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలకే నమోదవుతాయండి. ఈరోజు, రేపు, ఎల్లుండి వరకు. 3 రోజులేనండి. దాని తర్వాత మనకు వర్షాలనేటువంటివైతే ఉండవు. సో, తమిళనాడుకి మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఈ నెల 20వ తారీఖు వరకైతే కురుస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇది ఇక్కడ ఏర్పడింది కాబట్టి అల్పపీడనం అనేది తమిళనాడుకి దగ్గరగా. అందువల్ల తమిళనాడుకైతే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బట్ తమిళనాడుకి తమిళనాడుకి ఎక్కువ ఎఫెక్ట్ ఉండడం వల్లే మనకు కూడా కొంచెం అటు ఇటుగా ఎఫెక్ట్ అనేది ఉంది ఈ అల్పపీడనం ప్రభావంతో. బట్ ఇది తుఫాన్‌గా మారబోతున్నట్లు ప్రస్తుతానికి సమాచారం అయితే ఏమీ లేదనమాట మనకొచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం. మీరు ఈ శాటిలైట్ ఇమేజెస్‌లో కూడా చూడొచ్చు. రేపటికి సంబంధించినటువంటి ఇమేజ్ ఇది. అంటే రేపు అనగా 17వ తారీఖుకి సంబంధించి. ఇదొచ్చేసి 16వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో, ఈరోజు సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు మాక్సిమం పడితే ఈ ప్రాంతాల్లోనే పడతాయండి. అంతేకాని రిమైనింగ్ ఏ ప్రాంతాల్లో కూడా పడవు. ఇక రేపటి రోజున వెదర్ రిపోర్ట్ ఇమేజ్ కూడా చూడొచ్చు మీరు. 17వ తారీఖు డిసెంబర్ 17వ తారీఖుకి సంబంధించి కూడా మాక్సిమం ఇది ఈ తీరాలకు ఆనుకొని కొనసాగుతూ ఉంది కాబట్టి చెన్నై తీరాలకు, తమిళనాడు తీరాలకు సో మాక్సిమం ఈ ప్రాంతాల్లోనే పడొచ్చనమాట. క్లైమేట్ మాత్రం చల్లగా అయితే ఉంటుందండి. ఈదురుగాలులు అనేటువంటివి వీస్తూ ఉంటే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే ఈ చలిగాలులు కాబట్టి మీ ఆరోగ్యం అనేది కొంచెం ఆహ్, చక్కగా చూసుకోండి. బయట ఎవరు కూడా తిరగకుండా అంతగా మార్నింగ్ అప్పుడు, ఈవినింగ్ అప్పుడు. మరొక వైపు మనకు ఈ మంచు కూడా ఎక్కువగా కురుస్తూ ఉంటుంది కాబట్టి ఇది సీజన్ కాబట్టి మాక్సిమం మనకు చలిగాలులు అనేటువంటివైతే ఉంటాయి కాబట్టి మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే ఉండండి. బయట ఎవరు కూడా అంతగా తిరగకుండా మీకు ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్ అనేది అందజేస్తూనే ఉంటానండి. మాక్సిమం ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలన్నిటికీ కూడా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఫుల్‌గా మనకు మబ్బులతో కప్పబడి చలిగాలులు అనేటువంటివైతే వీస్తూ ఉన్నాయి. అందువల్ల చెప్తూ ఉన్నాను. మీకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ అనేది అందజేస్తూనే ఉంటాను. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.